హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. లాస్ట్ వీడియోస్లో ఇన్వెంటరీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇన్వెంటరీ టైప్స్ అంటే ఏంటి, ఇన్వెంటరీ వాల్యూషన్ అంటే ఏంటి, అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇన్వెంటరీ అంటే ఏంటి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఇన్వెంటరీ ప్రాబ్లం అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది స్టాక్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. అసలు స్టాక్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఏంటి, స్టాక్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి అండ్ దాని ఫార్ములాస్ ఏంటి అండ్ విత్ ఎగ్జాంపుల్తో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక టాపిక్ ఏంటి, స్టాక్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. స్టాక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్టాక్? స్టాక్ అంటే ఏంటి, గూడ్స్ ఆర్ రా మెటీరియల్స్. ఏమైనా ప్రొడక్ట్స్ అక్కడ ఉన్నాయి అనుకో, గూడ్స్ అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అక్కడ ఉన్నాయంటే దాన్ని స్టాక్ అంటాం. సో స్టాక్ లెవెల్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ రా మెటీరియల్స్ దట్ షుడ్ బీ మెయింటైన్డ్ బై బిజినెస్ టు కంటిన్యూస్ దేర్ యాక్టివిటీస్ అండ్ అవాయిడ్ ఎనీ సిచ్యువేషన్స్ లైక్ అన్స్టాకింగ్ ఆర్ ఓవర్ స్టాకింగ్. ఇక్కడ ఏంటి, ఈ స్టాక్ లెవెల్ చేయడం వల్ల మనకి ఏమి కంట్రోల్ అవుతాయి, అండర్ స్టాకింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్. సో అండర్ స్టాకింగ్, ఓవర్ స్టాకింగ్ అనేది మనం కంట్రోల్ చేస్తాము, కంట్రోల్లో ఉంటాయి. సో అండర్ స్టాకింగ్, ఓవర్ స్టాకింగ్ అంటే అండర్ స్టాకింగ్, ఓవర్ స్టాకింగ్ వల్ల మనకి ఏమొస్తాయంటే లాస్ ఆఫ్ సేల్ వస్తుంది అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ డెలివరీ కమిట్మెంట్స్. అంటే మనం డెలివరీ కమిట్మెంట్స్ ఏమన్నా పెట్టుకొని ఉంటే అవి ఫెయిల్యూర్ అవటం వల్ల ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం, అండ్ లాస్ ఆఫ్ సేల్ వల్ల ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో ఈ రెండింటిని కవర్ చేయడానికి అంటే అవాయిడ్ చేయడానికి మనం ఈ స్టాక్ లెవెల్ అనేది ఉపయోగిస్తామన్నమాట ఇన్వెంటరీలో. సో నెక్స్ట్, ఎవ్రీ ఆర్గనైజేషన్ షుడ్ ఆల్వేస్ కీప్ an optimum amount of inventory to ensure the regular operations of its production activities. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మన ఆర్గనైజేషన్లో ఎటువంటి ప్రాబ్లం అంటే రెగ్యులర్ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం రాకోకుండా, ప్రొడక్షన్లో ఏ ప్రాబ్లం రాకోకుండా మనం ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేస్తాం ప్రొడక్షన్లో. సో ఒక ప్రొడక్షన్లో, ఒక మెటీరియల్స్లో ఇంత క్వాంటిటీ ఉండాలి, ఇంత క్వాలిటీ ఉండాలి, ఇన్ని ప్రొడక్ట్స్ కంపల్సరీగా చేయాలి. సో ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా మనం మెయింటైన్ చేసే దాన్నే ఎన్ష్యూర్ ద రెగ్యులర్ ఆపరేషన్స్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అని అంటాం. సో మనమేంటి, అండర్ స్టాకింగ్, ఓవర్ స్టాకింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా అండ్ లాస్లోకి పడిపోకుండా, ఇండస్ట్రీ డేంజర్లోకి వెళ్ళిపోకుండా, సో మనం ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తామన్నమాట స్టాక్లో. సో ఆ లెవెల్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఆర్గనైజేషన్ వాళ్ళు. ఆ లెవెల్ అనేది మెయింటైన్ చేయకోకుండా వదిలేస్తే ఆ ఫామ్ అనేది ఏంటి, డిక్రీజ్లోకి వెళ్ళిపోయి ఆ ఫామ్ అనేది క్లోజ్ చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది, క్లోజ్లోకి వెళ్ళిపోయిద్ది. Inventory acts as a bridge between production and sales of business and ensure a regular supply of finished goods టు కస్టమర్స్. అంటే ఏంటి, ఆ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఫినిష్డ్ గూడ్స్ అనేవి కస్టమర్స్కి రీచ్ అవడానికి ఏది మిడిల్గా ఉంటుంది, ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ బిజినెస్. ఈ రెండింటికి మధ్య ప్రాబ్లమ్స్ ఏమీ రాకోకుండా రెగ్యులర్ సప్లై ఉండటానికి మనం తీసుకునే జాగ్రత్తలు అంటే తీసుకునే డెసిషన్స్ ఏమైనా కానీ రెగ్యులర్ సప్లైని ఎటువంటి కిందకి పడిపోకుండా అంటే లాసెస్లోకి పడిపోకుండా మనం మెయింటైన్ చేస్తూ ఉంటామన్నమాట. దేనికి,
సప్లై అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి. మనం ఎప్పుడు సప్లై అనేది డిక్రీజ్ చేసుకోవడానికి చూడకూడదు. సప్లై అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి చూడాలి. అండ్ ఆర్గనైజేషన్లో మనకు ప్రాబ్లమ్స్ రాకోకుండా చూసుకుంటూ ఉండాలి. సో ఆ ప్రాబ్లమ్స్ రాకోకుండా చూసుకుంటూ ఉండాలంటే ప్రొడక్షన్ ఎంత అయితే ఇచ్చామో అంతే సప్లై ఉంటే బిజినెస్లో ఇట్ విల్ బీ ప్రాఫిటబుల్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ ఆర్ వేరియస్ కన్జ్యూమబుల్స్ లైక్ ఫ్యూయల్ అండ్ స్టేషనరీ are three important types of inventories that every firm need to maintain. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషను ఈ 3 అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటో నేను లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. అండ్ ఈ 3 ఏంటి? ఆర్గనైజేషన్లో మెయిన్ థింగ్స్ అనమాట. ఈ 3 అనేవి మనం పర్టికులర్గా ఉపయోగించాల్సినవి. ఆర్గనైజేషన్లో రా మెటీరియల్స్ ఎంత ఇంపార్టెంటో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఇంపార్టెంటో, ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఇంపార్టెంటో, అండ్ ఫ్యూయల్ అండ్ స్టేషనరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూయల్ ఉండాలి, స్టేషనరీస్ ఉండాలి. ప్రతి ఆర్గనైజేషన్లో ఈ కంపల్సరీ ఉండాలన్నమాట. మెయింటైన్ చేయాల్సిందే కంపల్సరీగా ఇవి. సో ఏ ఆర్గనైజేషన్ అన్నా ఈ మెయింటైన్ చేయకుండా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి inventory managers should properly control the inventory. Inventory managers should properly control the inventory and determine the optimum size to be always kept within the organization. Inventory managers ఏం చేయాలి? సో ఆప్టిమమ్ సైజ్ మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే గ్రోత్ ఆల్వేస్ కెప్ట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, మనం ఏదైతే పెట్టుకున్నామో అది కంట్రోల్ చేసుకుంటూ అది కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్వెంటరీ అంటే ఒక ఇన్వెంటరీని మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇన్ ఆర్గనైజేషన్. మనం ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంత గ్రోత్ ఉండాలి, ఇంత క్వాంటిటీ ఉండాలి, లేకపోతే ఇంత లెవెల్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఏంటి? ఇన్వెంటరీ మేనేజర్స్ ఆ ప్రాసెస్ని చూసుకుంటూ ఉండాలి. అండ్ దాంట్లో ఏమైనా ప్రాసెస్లో ప్రాబ్లం వస్తే క్విక్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఫామ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, మేనేజర్స్ షుడ్ considered various factors like storage space of firm. మేనేజర్స్ ఏంటి? ఇది చూసుకుంటూ ఉండాలి. స్టోరేజ్ స్పేస్ సరిపోయిందా, సరిపోతుందా ఆ ఒక్క ఇన్వెంటరీస్కి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? సో అలాంటివి చూసుకుంటూ ఉండాలి. ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఇన్వెంటరీ ఈజ్ సోల్డ్ ఆర్ యూజ్డ్, risk of inventory getting outdated before it is used, ఇన్సూరెన్స్ కాస్ట్ ఆన్ ఇన్వెంటరీ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ విచ్ ఇన్వెంటరీ ఈజ్ సోల్డ్ ఆర్ యూజ్డ్ ఏంటి? ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నప్పుడు మన ఓల్డ్ స్టాక్స్ యూజ్ అయిపోయినాయా, సేల్ అయిపోయినాయా, లేకపోతే ఇంకా అక్కడ ప్రాసెస్ జరుగుతూనే ఉందా, యూజ్ అయిపోయినాయా అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఓల్డ్ స్టాక్ అమ్ముకోకుండా న్యూ స్టాక్ అమ్మేసామనుకో, ఓల్డ్ స్టాక్ ఏంటి? అవి పాడైపోతే డ్యామేజెస్ వస్తే దానికి లాస్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది ఆర్గనైజేషన్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకోకుండా అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇన్సూరెన్స్ చేసామా, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసామా, సో ఆ ఇన్వెంటరీకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మిగతా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి. అప్పుడు ఆ ప్రొడక్ట్
ప్రోడక్ట్ ఎప్పుడు దాకా యూసేజ్లో ఉంది అలాంటివన్నీ చూసుకోవాలి ఇన్వెంటరీ దాంట్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడొస్తాయి, స్టోరేజ్ అండ్ స్పేస్ ఆఫ్ ఫామ్లో వస్తాయి. సో స్టోరేజ్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ మేనేజర్ అన్నోళ్ళు ఇవన్నీ చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్టోరేజ్ అంటే ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. దాంట్లో ఎన్నో టైప్స్, మన ప్రొడక్షన్స్ కంప్లీట్ అయిపోయాక స్టోరేజ్లో స్టోర్ చేశాక లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బీ ఫేస్డ్ ఇన్ స్టోరేజ్ అనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం స్టోరేజ్లో. ఏంటంటే ఫస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఫస్ట్ ఏదైతే కంప్లీట్ చేసామో అవి లాస్ట్లో ఉండిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏదైతే కంప్లీట్ చేసామో అవి స్టోరేజ్ చేసామో అవి ఫస్ట్ సేల్ చేయాలి. మనం లాస్ట్లో కంప్లీట్ చేసి లాస్ట్లోనే సేల్ చేయాలి. సో ఇలా చేయటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఆ కంట్రోల్ అంతా ఎవరు చేయాలి, స్టోరేజ్ కంట్రోల్ అంతా స్టోరేజ్ మేనేజర్ చేయాలి. సో స్టోరేజ్ మేనేజర్ అన్నోళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆర్గనైజేషన్కి ఎటువంటి లాస్ రాకుండా చూసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నామంటే స్టెప్ బై స్టెప్ మనం ఆర్గనైజేషన్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ వన్ పర్చేసింగ్ దగ్గర, నెక్స్ట్ వన్ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ స్టోరేజ్. ఇలా ప్రాసెస్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా నేను అంతకుముందు వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. అసలు ఏమేం ప్రాసెస్ ఉన్నాయి, కాస్ట్ అసోసియేటెడ్ అంటే కాస్ట్కి రిలేటెడ్ సంబంధించిన ప్రాసెస్ అంతా నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనం కాస్ట్ అనేది అంటే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చి మన యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం. ఆర్గనైజేషన్ రిప్యుటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వచ్చాము. అసలు ఆ స్టాక్ లెవెల్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తాము అదంతా చెప్పుకుంటూ వచ్చాము. సో అసలు మెయింటైన్ చేయాల్సిన ఈ 5 లెవెల్స్ అనమాట. 5 మేజర్ టైప్స్ ఆఫ్ స్టాక్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఈ 5 ఆ ఒక స్టాక్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా. ఫస్ట్ వన్ వచ్చి మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్, యావరేజ్ స్టాక్ లెవెల్, డేంజర్ లెవెల్, రీఆర్డర్ లెవెల్. ఈ 5 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ లెవెల్స్. సో ఈ 5 స్టాక్ లెవెల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మినిమం మనం స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చామనుకో, ఆ మినిమం లెవెల్ కన్నా క్రాస్ అవ్వకోకుండా చూసుకుందాం, కిందకి పడిపోకుండా. అంటే మినిమం 30 పెట్టుకున్నాం అనుకో, ఆ 30 కన్నా 20 వచ్చినాయి అనుకో, అది మనకి ఏమైద్ది, డేంజర్ లెవెల్కి వెళ్ళిపోయిద్ది. సో ఆ 30 కన్నా తగ్గితే డేంజర్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో ఆ 30 కంటే ఎక్కువ ఉండాలి అండ్ మ్యాక్సిమం లెవెల్ రీచ్ అవ్వాలి. ప్లస్ రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి, మనం ఏయైనా మధ్యలో రీఆర్డర్ చేసిన ఆ రీఆర్డర్ లెవెల్ అనేవి ఆ స్టాక్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో యావరేజ్ అనేది ఏంటి, మినిమం కంటే ఎక్కువ ఉండాలి, మ్యాక్సిమం కంటే తక్కువ ఉండాలి. సో స్టాక్ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ వచ్చి మినిమం లెవెల్. మినిమం లెవెల్ అంటే ఏంటి చూద్దాం. మినిమం లెవెల్ ఆఫ్ స్టాక్ refers to the minimum quantity of inventory that should be always maintained within the business premises. బిజినెస్ ప్రిమిసెస్లోనే ఈ మినిమం లెవెల్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రాసెస్ అనేది అంటే మినిమం క్వాంటిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తాం. అంటే ఆ మినిమం క్వాంటిటీ మెయింటైన్ చేయడం వల్ల మనకి డేంజర్ జోన్లోకి వెళ్ళము, లాసెస్లోకి వెళ్ళము. సో మినిమం లెవెల్ అనేది బిజినెస్ ప్రిమిసెస్లోనే ఉంటుంది, బిజినెస్ ప్రిమిసెస్ లోపలే మెయింటైన్ చేయటం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ సేఫ్టీ లెవెల్. సేఫ్టీ లెవెల్ అని కూడా అంటాము మినిమం లెవెల్ని ఆఫ్ ఇన్వెంటరీ, as this quantity is must to be maintained always to kept the organization functioning.
అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఫంక్షన్ అనేది ఎప్పుడూ ప్రాసెస్లో జరుగుతూ ఉండటానికి, సేఫ్గా ఆ ప్రాసెస్ అనేది జరగటానికి మనం మెయింటైన్ చేసే లెవెల్ ఏంటి, సేఫ్టీ లెవెల్ అంటాము, మినిమం లెవెల్ అంటాము. సో ఇఫ్ ద స్టాక్ లెవెల్ ఫాల్ డౌన్ దిస్ పాయింట్, then the organization will stop working due to the shortage of మెటీరియల్స్ అనమాట. ఏంటి, మెటీరియల్స్ షార్టేజ్ అవ్వకోకుండా ఈ యొక్క మెథడ్ అనేది మనం యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది 100 యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది రన్ అవుతుంది. మనకి 100 యూనిట్స్లో మనం మినిమం టార్గెట్ అంటే మినిమం దీనికంటే తగ్గితే, ఇప్పుడు ఒక 50 కాదు 30 యూనిట్స్ కంటే ప్రొడక్షన్ అనేది డిక్రీజ్లోకి వెళ్ళిపోతే మనం ఆ ఒక్క ఫామ్ అనేది మనం మెయింటైన్ చేయలేము, అంటే లాసెస్లోకి వచ్చేస్తాం. సో మినిమం క్వాంటిటీ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ మినిమం క్వాంటిటీ అని పెట్టుకుంటారు. సో ఆ మినిమం కంటే ఇప్పుడు 20 వచ్చినాయి అనుకో, ఆ ఫామ్ ఏంటి, గెట్టింగ్ డిక్రీజింగ్, అంటే లాసెస్లోకి పడిపోతుంది. సో అలా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద స్టాక్ లెవెల్ ఫాల్స్ బిలో ద పాయింట్ దట్ దెన్ ద ఆర్గనైజేషన్ విల్ స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఏ షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఏంటి, మెటీరియల్స్ తక్కువ ఉండడం వల్ల ఆ ఫామ్ అనేది లాసెస్లోకి వెళ్తుంది. సో మినిమం లెవెల్కి ఫార్ములా, సో minimum level is equals to maximum usage into maximum lead time minus average usage into average lead time, or ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఇంకో ఫార్ములా వచ్చి రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ యూసేజ్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం. సో ఈ 2 ఫార్ములాస్ ఆ సిచ్యువేషన్స్ బట్టి, ఆ ప్రాబ్లమ్ని బట్టి ఈ 2 ఫార్ములాస్లో ఏదో ఒకటి యూస్ చేసుకుంటాం. సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ స్టాక్ రిఫర్స్ టు ద మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ఇన్వెంటరీ ఏ ఫార్మ్ కెన్ హోల్డ్ అండ్ కెనాట్ ఎక్సీడ్ దిస్ లెవెల్. ఏంటి, ఒక ఫామ్ అనేది వాళ్ళు పెట్టుకున్న మ్యాక్సిమం లెవెల్ కన్నా ఎక్సీడ్ అంటే ఎక్కువ చేయరు. ఎక్కువ చేస్తే ఏమైద్ది, ఫర్ సపోజ్ ఒక మెటీరియల్ అనేది తయారు చేసాము, ఆ మెటీరియల్కి అంతే డిమాండ్ ఉంది, అంతకంటే ఎక్కువ డిమాండ్ లేదు. అప్పుడు మనం ఆ డిమాండ్ కంటే ఎక్కువ మనం సప్లై చేస్తే ఏంటి, మనం లాసెస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి, ఒక 100 యూనిట్స్ అనేవి మ్యాక్సిమం అనుకో, మనం 200 యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసాము. అప్పుడు ఏమైంది, 200 యూనిట్స్ డిమాండ్ లేదు, మనకి 100 యూనిట్స్ వరకు డిమాండ్ ఉంది మార్కెట్లో. సో మనం 100 యూనిట్సే ప్రొవైడ్ చేస్తే లాసెస్లోంచి గెట్ డౌన్ అవుతాం అనమాట, లేకపోతే లాసెస్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వన్ వచ్చి ఎనీ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ బియాండ్ దిస్ లెవెల్ విల్ బీ termed as overstocking, which will have adverse effects on farm and results in high material cost. ఏంటంటే మనం ఓవర్ స్టాకింగ్ చేయడం వల్ల మన ఒక సేల్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఎందుకంటే డిమాండ్ కన్నా ఎక్కువ మనం రిలీజ్ చేసామనుకో మార్కెట్లోకి, కస్టమర్స్ అనేవాళ్ళు కొనేవాళ్ళు ఉండరు. సో కొనేవాళ్ళు ఉండకపోతే ఏంటి, లాసెస్ అనేవి వస్తాయి. సో బియాండే చేయాలి, మ్యాక్సిమం లెవెల్ కంటే, అంటే ఎంతవరకు కస్టమర్స్ ప్రిఫర్ చేస్తారు, ఎంతవరకు డిమాండ్ ఉంది, సో దాన్ని బట్టి చూసి మనం స్టాక్ అనేది రిలీజ్ చేసుకోవాలి. 100 యూనిట్సే మనం రిలీజ్ చేసుకోవాలి, 200 రిలీజ్ చేయకూడదు. 200 అనేవి సేల్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు. సో ఎంత అయితే ఉందో మనకి కావాల్సింది అంతే రిలీజ్ చేసుకోవాలి, ఓవర్ స్టాకింగ్ అనేది అస్సలు చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, ద మ్యాక్సిమం లెవెల్ ఈజ్ డిసైడెడ్ కన్సిడరింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ availability of capital and storage facilities, of consumption of materials, availability of materials,
ఫ్లక్చుయేషన్స్ ఇన్ మెటీరియల్ ప్రైస్, ద పాసిబిలిటీ ఆఫ్ ఫ్యాషన్ చేంజ్ ఎక్సెట్రా. మన ఫ్యాషన్ అనేది ఏంటి, ఒక డ్రెస్ అనేది మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టాము అనుకో, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, ఒక 100 యూనిట్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, మినిమంలోనే చేసాం మనం స్టాక్. ఇప్పుడు ఏంటి, ట్రెండ్ అనేది మారిపోయింది, ఆ డ్రెస్ ఓల్డ్ స్టాక్ అయిపోయింది, ఓల్డ్ మోడల్ అయిపోయింది, అప్పుడు ఆ డ్రెస్ అనేది సేల్ అయిద్దా, అవ్వదు. ఆ ఫ్యాషన్కి తగ్గట్టు మార్కెట్లో ఏ విధమైన ఫ్యాషన్ అనేది ఉందో ఆ ఫ్యాషన్కి తగ్గట్టు మనం అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి, మెటీరియల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం వల్ల మనకి లాసెస్ అనేవి తగ్గుతాయి అండ్ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటాము. సో ఎలాంటి మెటీరియల్ యొక్క ప్రైస్ అనేది ఏంటి, కస్టమర్ కొనేలా ఉండాలి, కొననట్టు హై ప్రైస్ పెట్టామనుకో, హై ప్రైస్ పెట్టడం వల్ల కస్టమర్స్ కొనరు ఆ ప్రోడక్ట్ని. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చూసుకోవాలి. అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, మనం ఇంత స్టాక్ అనేది ఉంది, అంత స్టాక్కి సరిపడా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయకుండా ఉండేటట్టు మనం డెసిషన్స్ అనేవి క్విక్గా తీసుకోవాలి అండ్ వీటిని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. వెన్ వీ హ్యావ్ టు మేనేజ్ దిస్ ఆల్, దెన్ ద ప్రాబ్లమ్స్ విల్ డిక్రీజెస్ వన్ బై వన్. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకుంటూ మనం ఫామ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎక్సెట్రా అనమాట. అంటే ఫ్యాషన్స్ ఒకటే కాదు, మెటీరియల్ ప్రైజే కాదు, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి మేనేజ్ చేసేవి. ఇప్పుడు మనం మ్యాక్సిమం లెవెల్ ఒక ఫార్ములా ఏంటో చూద్దాం. ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్స్ టు రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్సప్షన్ ఇంటూ మినిమం రీఆర్డరింగ్ పీరియడ్. సో ఇది ఫార్ములా అనమాట. మనం ఎప్పుడైనా మ్యాక్సిమం లెవెల్ చేసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి. సో ఉపయోగిస్తే మనకి మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం అంటే ఏంటి, ఇంత టార్గెట్ అని పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు, డిమాండ్ని బట్టే పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి యావరేజ్ స్టాక్ లెవెల్. యావరేజ్ స్టాక్ లెవెల్ రిఫర్స్ టు ద యావరేజ్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ held by companies for a given period of time. If offer a balanced solution and therefore is calculated and maintained by many firms. అంటే అన్ని ఫార్మ్స్ మినిమం అనేది మెయింటైన్ చేస్తారు. సో మినిమం 100 యూనిట్స్కి మినిమం ఎంత, మినిమం 50 యూనిట్స్ అయినా 100/2 మినిమం 50 అయినా మెయింటైన్ చేస్తారనమాట. ఎవ్రీ ఫామ్ అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ మినిమం స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. సో ప్రాఫిట్ ఎక్కువ రాకుండా, లాసెస్ అసలు రాకుండా మెయింటైన్ చేస్తారు. సో ద యావరేజ్ స్టాక్ లెవెల్ ఈజ్ ఏ లెవెల్ దట్ ఈజ్ అబోవ్ ద మినిమం లెవెల్ అండ్ బిలో ద మ్యాక్సిమం లెవెల్. చెప్పాను కదా, అబోవ్ ద మినిమం అంటే మినిమం లెవెల్ 30 అని తీసుకున్నాం ఇందాక. సో 100లో 30 మినిమం అని తీసుకున్నాము. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 100లో మ్యాక్సిమం మనం 90 అయినా చేయొచ్చు, లేకపోతే 100 అని మ్యాక్సిమం తీసుకున్నాం. యావరేజ్ వచ్చేటప్పుడు 50 తీసుకున్నాం. సో యావరేజ్ ఏంటి, అబోవ్ ద మినిమం లెవెల్, బిలో ద మ్యాక్సిమం లెవెల్. యావరేజ్ స్టాక్ లెవెల్కి ఫార్ములా మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 ఆఫ్ రీఆర్డర్ క్వాంటిటీ, ఇది ఒక ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ప్లస్ మినిమం స్టాక్ లెవెల్ బై 2. సో ఈ రెండు బై 2 చేస్తే వచ్చేస్తుంది కదా. సో ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ వన్ డేంజర్ లెవెల్. డేంజర్ స్టాక్ లెవెల్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఇష్యూ ఆఫ్ మెటీరియల్ ఈజ్ టెంపరరీ స్టాప్డ్. అంటే ఏంటి, ఆ మెటీరియల్ అనేది టెంపరీ స్టాప్ అయిపోయింది, అప్పుడు ఏంటి మనకి డేంజరే కదా. ఒక మెటీరియల్ అనేది మనం తయారు చేసాం, అదేంటి మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రోడక్ట్ అనేది స్టాప్ అయిపోయింది, అప్పుడేంటి మనకి డేంజర్ లెవెలే కదా.
సో అది ఇట్ ఈస్ an alarming situation for the organization and should always be avoided. ఆర్గనైజేషన్ ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, రిస్కీ ప్రొడక్ట్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటూ ఉంటుంది. సో డేంజర్ జోన్కి రాకోకుండా. ఇఫ్ ఏ స్టాక్ లెవెల్ అప్రోచెస్ డేంజర్ లెవెల్ విచ్ ఈస్ బిలో ఏ మినిమం లెవెల్, మినిమం లెవెల్ కన్నా బిలో ఉంటే అది డేంజర్ లెవెల్కి వచ్చేస్తుంది. మేనేజ్మెంట్ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్, ఎంక్వైర్ ద రిక్వైర్డ్ మెటీరియల్స్ ఇన్ లెస్ టైం. ఏం చేయాలంటే ఈ డేంజర్ జోన్కి రాకుండా మనం ముందుగానే ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. లెస్ టైంలోనే అంటే తక్కువ టైంలోనే మనం ఇదంతా అబ్జర్వ్ చేసుకుని ఎంక్వైరీ చేయాలన్నమాట. సో అలా చేసినట్టు అయితే మనం డేంజర్ జోన్లోకి అసలు రాము. అంటే లెస్ టైం అంటే మనకి తక్కువ టైం ఉంటుంది అన్నమాట అది ఎంక్వైరీ చేసుకోవడానికి. ఎందుకంటే ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఒక పక్కన. సో మనం డేంజర్ జోన్లోకి వచ్చాము అంటానికి తక్కువ టైంలోనే మనం అదంతా ఎంక్వైరీ చేసుకుని పికప్ అయిపోవాలి. డేంజర్ లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ యావరేజ్ కన్సెప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఫర్ ఎమర్జెన్సీ పర్చేజెస్. అంటే ఏంటి, మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఫర్ ఎమర్జెన్సీ పర్చేజెస్కి. నెక్స్ట్ వన్ వచ్చి రీఆర్డర్ లెవెల్. రీఆర్డర్ లెవెల్ అనేది లాస్ట్ వన్ అనమాట. రీఆర్డర్ లెవెల్ ఈజ్ ఏ పాయింట్ ఎట్ విచ్ ద కంపెనీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ రన్ ఆర్ ప్లేస్ ఏ న్యూ ఆర్డర్ విచ్ ద సప్లయర్స్ టు ప్రొక్యూర్ మెటీరియల్స్. అంటే ఏంటి, సప్లయర్స్ మెటీరియల్స్ ప్రొక్యూర్ చేయాలి అంటే న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ రన్ చేయాలి, లేకపోతే ప్లేస్ ఏ న్యూ ఆర్డర్ అనమాట. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ ఈజ్ ఏ లెవెల్ ఎట్ విచ్ పర్చేజ్ ఆర్డర్ ఈజ్ ప్లేస్. అంటే ఏంటి, మనం పర్చేజ్ ఆర్డర్ న్యూ అంటే కొత్తగా మనం ఆర్డర్ అనేది పాస్ చేస్తే దాన్ని న్యూ ఆర్డర్ లెవెల్ అంటాము. It is a level that is fixed in between minimum and maximum level of inventory. Minimum level ki maximum level ki between na పనిచేసిద్ది ఇది. between na ఉపయోగించాలి. Identifying the right reorder level is a must to avoid an అండర్స్టాకింగ్ ఆర్ ఓవర్స్టాకింగ్. అండర్స్టాకింగ్ని ఓవర్స్టాకింగ్ని అవాయిడ్ చేయడానికి మనం ఐడెంటిఫై చేయాలి. రైట్ రీఆర్డర్ ఏదైతే రైట్ రీఆర్డరో అదే చేయాలి. ఏ పర్చేజ్ ఆర్డర్ ఈజ్ పుట్ బిఫోర్ ద స్టాక్ రీచెస్ ద మినిమం స్టాక్ లెవెల్. మనం ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ పెట్టాలి, మినిమం స్టాక్ లెవెల్కి వచ్చేస్తుంది అన్నప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టాలి. అప్పుడు ఏమైంది, మనం రీచ్లోనే ఉంటాం. మనం ఎప్పుడు రీఆర్డర్ అనేది చూసుకోవాలి అంటే మినిమం మధ్య మ్యాక్సిమం మధ్య, అంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ మినిమం ప్రొడక్షన్ ఎప్పుడైతే మినిమంలోకి డిక్రీజ్ అయిపోతుందో అప్పుడు మనం కొత్త అంటే న్యూ ప్రొడక్షన్ అంటే న్యూ పర్చేజింగ్ అనేది తీసుకోవాలి. న్యూ ఆర్డర్ అనేది మనం చేయాలి. మనం న్యూ ఆర్డర్ అయితే చేసామో అప్పుడు మినిమం నుంచి మ్యాక్సిమంకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవ్వకోకుండా. సో దిస్ ఈజ్ ద రీఆర్డరింగ్ ప్రాసెస్ అనమాట, రీఆర్డరింగ్ స్టాక్ లెవెల్. రీఆర్డరింగ్ ఒక ఫార్ములా ఏంటంటే రీఆర్డర్ లెవెల్ ఆర్ ఆర్డరింగ్ లెవెల్ అన్న ఒకటే ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం రేట్ ఆఫ్ కన్సెప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. సో రీఆర్డర్ అనేది ఎప్పుడు చేస్తాం, మినిమంకి మ్యాక్సిమంకి మధ్య. ఎప్పుడైతే మినిమంకి డిక్రీజ్ అయిపోతుందో అప్పుడే మనం రీఆర్డర్ అనేది చేసుకుంటాం అనమాట. కొత్తగా పర్చేజెస్ అనేవి మనం తెచ్చుకుంటాం. రీఆర్డర్ లెవెల్లో మనం కొత్తగా పర్చేసెస్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటాము మినిమంకి రాకోకుండా. రీఆర్డర్ లెవెల్ అండ్ ఆర్డర్ లెవెల్ ఈ రెండు ఒకటే. మ్యాక్సిమం రేట్ ఆఫ్ కన్సెప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. రీఆర్డర్ లెవెల్ ఒక ఫార్ములా ఇది. ఏంటి, స్టాక్ లెవెల్స్లో ఈ 5
లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లెవెల్కి ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. సో స్టాక్ లెవెల్స్ అంటే ఈ 5 వీటికి నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. క్యాలిక్యులేట్ రీఆర్డర్ లెవెల్, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్ అండ్ యావరేజ్ లెవెల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ 5 అనేవి చేయాలి. రీఆర్డర్ క్వాంటిటీ ఇచ్చాను 2000 యూనిట్స్ అని, రీఆర్డర్ పీరియడ్ 6 to 8 వీక్స్ అని ఇచ్చాను, మ్యాక్సిమం కన్జప్షన్ వచ్చి 500 యూనిట్స్ పర్ వీక్కి 500 యూనిట్స్ మ్యాక్సిమం కన్జప్షన్ అనమాట. యావరేజ్ కన్జప్షన్ వచ్చి 400 యూనిట్స్ పర్ వీక్కి 400 యూనిట్స్ యావరేజ్ కన్జప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 350 యూనిట్స్ తీసుకుందాం, ఎందుకంటే కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటుంది. 350 యూనిట్స్ అని తీసుకుందాం యావరేజ్ కన్జప్షన్. మినిమం కన్జప్షన్ వచ్చేటప్పటికి 300 యూనిట్స్ అని తీసుకున్నాను. మినిమం కన్జప్షన్ 300 యూనిట్స్ పర్ వీక్. ఇక్కడ వచ్చి 200 తీసుకుందాము. సో 200 యూనిట్స్ పర్ వీక్ అని తీసుకున్నాము. ఇప్పుడు ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేద్దాం. ఈ 5 కలిపి నేను ఒక ప్రాబ్లంగా తీసుకున్నాను. సో ఈ 5 ఒకే దాంట్లో నేను సార్ట్ అవుట్ చేస్తున్నాను, సాల్వ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 350 200 ఎందుకు మార్చానంటే ఆ 500 అక్కడ అని రాసుకున్నాను కదా మ్యాక్సిమమ్. సో అది బ్యాలెన్స్ చేయడానికి 350 200 అని రాసుకున్నాను. సో ఫస్ట్ మనం ఈ 5లో ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే రీఆర్డర్ లెవెల్ అనేది చేయాలి. ఫస్ట్ రీఆర్డర్ లెవెల్ చేయటం వల్ల మనకి మ్యాక్సిమం చేయటానికి యూజ్ అవుద్ది, మ్యాక్సిమం అండ్ మినిమం చేయటానికి యూజ్ అవుద్ది. సో అందుకనే మనం ఫస్ట్ రీఆర్డర్ అనేది చేస్తున్నాం ఇక్కడ ప్రాబ్లంలో. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి? మ్యాక్సిమం కన్జప్షన్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం. సో మ్యాక్సిమం కన్జప్షన్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం చేయాలి, చేస్తే రీఆర్డర్ లెవెల్ వస్తుంది, రీఆర్డర్ లెవెల్ అనేది. సో రీఆర్డర్ లెవెల్ ఎలా వస్తుంది? మ్యాక్సిమం సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ రీఆర్డర్ లెవెల్ చేస్తున్నాం. రీఆర్డర్ లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం కన్జప్షన్ ఇంటూ మ్యాక్సిమం లీడ్ టైం. సో మ్యాక్సిమం కన్జప్షన్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 500 యూనిట్స్ పర్ వీక్. సో 500 అని వేస్తాం. నెక్స్ట్ మ్యాక్సిమం లీడ్ టైం అంటే రీఆర్డర్ పీరియడ్ అంటే మినిమం లీడ్ టైము మ్యాక్సిమం లీడ్ టైము ఇచ్చేసారు ఇక్కడ. అంటే ఏంటి? మ్యాక్సిమం అంటే 8 వీక్స్. సో 500 ఇంటూ 8 అనమాట. సో 500 ఇంటూ 8 4,000 యూనిట్స్. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాక్సిమం లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మ్యాక్సిమం లెవెల్ మనం కనుక్కుంటున్నాం. సో మ్యాక్సిమం లెవెల్ ఒక ఫార్ములా ఏంటి? రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం కన్జప్షన్ ఇంటూ మినిమం లీడ్ టైం. సో ఇక్కడ రీఆర్డర్ లెవెల్ యొక్క వాల్యూ ఎంత? 4000 ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు. రీఆర్డర్ క్వాంటిటీ ఎంత? 2000 యూనిట్స్. సో రీఆర్డర్ క్వాంటిటీ 2000 యూనిట్స్ మైనస్ మినిమం కన్జప్షన్ ఎంత? 200 ఇంటూ మినిమం లీడ్ టైం ఎంత? 6. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 6000 మైనస్ 200 ఇంటూ 6 1200. సో 1200 6000 మైనస్ 1200 చేస్తే 4800 యూనిట్స్. సో ఇది అయిపోయింది మ్యాక్సిమం లెవెల్ అనేది. సో ఇప్పుడు మినిమం లెవెల్ అన్నమాట. సో మినిమం లెవెల్ ఒక ఫార్ములా ఏంటి?
రీఆర్డర్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జప్షన్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం. సో యావరేజ్ కన్జప్షన్ ఇంటూ యావరేజ్ లీడ్ టైం అనమాట. సో రీఆర్డర్ లెవెల్ ఎంత, 4000 మైనస్ యావరేజ్ కన్జప్షన్ ఎంత, యావరేజ్ కన్జప్షన్ 350 ఇంటూ యావరేజ్ లీడ్ టైం ఎంత, యావరేజ్ లీడ్ టైం అంటే ఈ రెండింటికి లీడ్ టైం మనం యావరేజ్ కనుక్కోవాలి. అంటే ఎంత, 6 + 8/2 చేస్తే యావరేజ్ లీడ్ టైం అనేది వస్తుంది. సో 6 + 8/2 7 అనేది యావరేజ్ లీడ్ టైం. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 350 ఇంటూ 7 2450. సో ఈ 4000లోంచి 2450 తీసేస్తే మిగిలింది ఎంత, 1550. సో 1550 అనేది మినిమం లెవెల్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ యావరేజ్ లెవెల్. యావరేజ్ లెవెల్ ఒక ఫార్ములా ఏంటి, మినిమం లెవెల్ ప్లస్ 1/2 ఆఫ్ రీఆర్డర్ క్వాంటిటీ. సో మినిమం లెవెల్ ప్లస్ 1/2 ఆఫ్ రీఆర్డర్ క్వాంటిటీ అనమాట. సో మినిమం లెవెల్ ఎంత, మినిమం లెవెల్ ఇదిగో ఇక్కడ వచ్చింది కదా మినిమం లెవెల్. సో 1550 ప్లస్ 1/2 ఆఫ్ రీఆర్డర్ క్వాంటిటీ. సో రీఆర్డర్ క్వాంటిటీ ఎంత, 2000 రీఆర్డర్ క్వాంటిటీ. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఈ వాల్యూ అనేది చేయాలి మీరు. ఏంటంటే ఈ వాల్యూ ఎలా చేయాలి, 2000/2. సో ఫస్ట్ 2000/2 చేస్తే ఎంత, 1000. సో ఇక్కడ ప్లస్ ఎంత ఉంది, 1550 ఉంది. సో 1550లోంచి 1000 తీసేస్తే ఎంత మిగులుతుంది, 550 యూనిట్స్ అనేది ఏంటి, యావరేజ్ లెవెల్ 550 యూనిట్స్. సో ఇలా ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేయాలన్నమాట. ఈ స్టాక్ లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ, ఈ 5 లెవెల్స్ మనం ఈ ప్రాబ్లంలో సాల్వ్ చేసాము. సో వాట్ ఆర్ ద 5 లెవెల్స్, రీఆర్డరింగ్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, యావరేజ్ లెవెల్. ఈ 5 లెవెల్స్ తీసుకుని మనం స్టాక్ లెవెల్ అనేది ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ చేసాము, సొల్యూషన్ తీసుకొచ్చాము. సో ఈ 5 లెవెల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో అర్థమైంది. సో 5 లెవెల్స్ మనం మెటీరియల్స్కి ఉపయోగిస్తామన్నమాట, అంటే ఇన్వెంటరీస్కి ఉపయోగిస్తాము. సో నేను లాస్ట్ వీడియోస్లో ఏమేమి చెప్పానంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ చెప్పాను, అండ్ ఫిఫో, లిఫో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెయిటెడ్ యావరేజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాబ్లం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అది కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి తప్పనిసరిగా, మీకు క్లారిటీ అనేది వచ్చేసిద్ది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫర్ మోర్ వీడియోస్, అంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అని క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్.
తర్వాత వీడియో వచ్చేటప్పటికి డిప్రిసియేషన్లో సింకింగ్ ఫండ్ మెథడ్ పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఇన్వెంటరీ కంట్రోల్ అంటే ఏంటి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది పెడతాను. సో ఇలా వీడియోస్ అనేవి పెడుతూనే ఉంటాను. అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి కూడా నేను పెడదాం అనుకుంటున్నాను వీడియోస్. వాట్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, రిస్క్ అంటే ఏంటి, సో దాంట్లో ఇంకా డెప్త్గా పెడదాం అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో నుంచి కొంచెమైనా తెలియంది ఏమన్నా ఉంటే తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ, తెలియంది ఏమన్నా ఉంటే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ రేజ్ అయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ డౌట్స్ అనేవి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియో రూపంలో. సో ఆ కామెంట్స్ అనేవి కింద మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ కీప్ స్మైలింగ్.